హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బొంబాయి రవ్వతో చేసే డైమండ్ చిప్స్. చాలా మంది రెగ్యులర్ గా మైదా పిండితో ఈ చిప్స్ ని చేస్తూ ఉంటారు. కానీ మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఇలా ఒకసారి బొంబాయి రవ్వతో మీరు కూడా ఈ చిప్స్ ని ట్రై చేయండి. బయట క్రిస్పీగా లోపల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్ని స్పీడ్ 1 లో పెట్టి 2 మినిట్స్ పాటు మిక్సీ చేయండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఒక 10 నుంచి 12 వేసుకోండి. వీటిని కూడా స్పీడ్ 1 లో పెట్టి జస్ట్ అలా 2 మినిట్స్ పాటు తిప్పండి. వీటిని ఎక్కువగా గ్రైండ్ చేయ అవసరం లేదు. ఇలా చేసి ఇందులో ఇప్పుడు వాము 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు వామ్ ప్లేస్ లో జీలకర్రైనా యూజ్ చేయవచ్చు. కానీ మనం ఎండుమిర్చి వేసేటప్పుడే ఈ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో నెయ్యిని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా కరిగించిన నెయ్యి ఉంటే వేసుకోండి. లేదంటే దీని ప్లేస్ లో మీరు వేడి వేడి ఆయిల్ నైనా యూజ్ చేయవచ్చు. ఇలా ఆయిల్ వేసేటట్టయితే ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇక్కడ మనం చేసే డైమండ్ చిప్స్ రవ్వతో కాబట్టి ఇక్కడ ఈ రవ్వ అనేది కొంచెం వాటర్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా మర్దన చేస్తూ బాగా కలపండి. ఇలా పిండిని బాగా సాఫ్ట్ గా కలిపితే మనం చేసే డైమండ్ చిప్స్ కూడా బయట క్రిస్పీగా లోపల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ పిండిని మొత్తం బాగా కలిపి మనం దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపిన ఈ పిండి పైన మూత పెట్టి దీన్ని ఒక 30 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోండి. అరగంట తర్వాత ఈ పిండిపై మూత తీసి పిండి అంతటిని ఒకసారి బాగా కలపండి. ఇలా ఈ పిండిని బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మద్దన చెయ్యండి. ఇక్కడ మీకు పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇక్కడ మీరు చేతిని కొంచెం తడి చేస్తూ ఇలా పిండిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పిండిని పక్కన తీసి పెట్టుకోండి. మిగిలిన పిండిపై మూత పెట్టుకోండి. మిగిలిన పిండి పైన మనం మూత పెట్టుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ పిండిని ఇలా పల్చగా చపాతీ పిండిలా ఒత్తుకోండి. దీని మీద మైదా పిండి గాని లేదా బియ్యం పిండిని గాని కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేస్తూ ఇలా దీన్ని చపాతీలా పల్చగా ఒత్తుకోండి. ఇలా ఈ చపాతీని 2 వైపులా ఒత్తుకోండి. దీనివల్ల మనం ఈ చిప్స్ కట్ చేసేటప్పుడు చిప్స్ అనేవి అంటుకోకుండా ఉంటాయి. ఇక్కడ దీని థిక్నెస్ అనేది వీడియోలో చూపించే విధంగా చూసుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని పిజ్జా కట్టర్తో గాని లేదా నైఫ్ తో గాని ఇలా మీకు నచ్చిన షేప్ లో వీటిని కట్ చేసుకోండి. ఇక్కడ వీటిని నేను డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను. ఇలా వీటిని కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసిన ఈ చిప్స్ ని మనం ఈజీగా తీసుకోవడానికి ఒక అట్లకాడ తీసుకోండి. ఇలా ఈ అట్లకాడతో ఈ చిప్స్ ని ఇలా కింద నుంచి తీయండి. దీనివల్ల ఈ చిప్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఇలా తీసుకున్న ఈ చిప్స్ ని ఒక ప్లేట్ లో పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది ఓవర్ గా హీట్ అవనివ్వద్దు. ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఇలా ఈ చిప్స్ ని వేసుకోండి. ఇలా చిప్స్ వేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఫ్లేమ్ ని మాత్రం లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకొని చిప్స్ అన్నింటినీ వేసుకోండి. ఇలా వేసుకున్న 1 నిమిషం తర్వాత మాత్రమే మీరు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ చిప్స్ ని ఒక గరిటతో ఫ్లిప్ చేసుకోండి. మీరు చిప్స్ వేసేటప్పుడు ఒక్కొక్కటిగా వేయవసరం లేదు. ఇలా చిప్స్ అన్నింటినీ కలిపి వేస్తే అవి ఫ్రై అయ్యేటప్పుడు దేనికవి సపరేట్ గా అయిపోతాయి. అలాగే చిప్స్ వేసిన వెంటనే మీరు గరిటతో వీటిని వెంటనే ఫ్లిప్ చేయకూడదు. అలా చేయడం వల్ల చిప్స్ అనేవి ఒకదానికొకటి అంటుకుపోతాయి. కాబట్టి ఇలా 1 మినిట్ పోయాక మాత్రమే వీటిని ఫ్లిప్ చేసుకోండి.
ఇలా ఈ చిప్స్ అనేవి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ లో మధ్యలో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ చిప్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అయ్యాక వీటిని చిల్లుల గరిటె సహాయంతో పక్కకి తీసేసుకోండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన చిప్స్ను కూడా ఇలానే వేసుకోండి. అలాగే 1 మినిట్ పోయాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఫ్లిప్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత మాత్రమే వీటిని గరిటతో బాగా కలుపుకోండి. ఇలా ఈ చిప్స్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేటట్టయితే ఇక్కడ ఈ చిప్స్ అనేవి బయటకు కలర్ వస్తుంది గాని లోపల మాత్రం అస్సలు ఉడకదు. కాబట్టి ఇలా మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ చిప్స్ ని బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, బొంబాయి రవ్వతో ఈ డైమండ్ చిప్స్ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా చూశారు కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ గా ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇవి చాలా క్రంచీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చిప్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.